ఈవినింగ్ పూజ అయిపోయింది. ఏంటి అక్క మట్టి దీపాల్లో దీపాలు పెట్టేవని అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడైతే మీకు చెప్తాను. సో రేపైతే శుక్రవారం కదా, ఫ్రైడే పూజ కోసం సామాన్లన్నీ మరి క్లీన్ చేసుకోవాలి కదా, అందుకే మట్టి దీపాల్లో పెట్టాను. ఇంక ఎక్స్ట్రా ఉంటాయి కానీ మా ఇత్తడి దీపాలు, కానీ అందులో పెట్టుకోకుండా ఇందులో పెట్టాను అనమాట. ఇప్పుడే పూజ అయింది. గుమ్మం దగ్గర కూడా దీపం వెలిగించాను, తులసమ్మ కాడ కూడా దీపం వెలిగించాను. ఈవినింగ్ పూజ అయితే అయింది. మీకు ఇప్పుడు ఈవినింగ్ టిఫిన్ కూడా చూపిస్తాను. కిచెన్ ప్లాట్ఫామ్ అయితే గందరగోళంగా ఉంది, ఏమనుకోకండి. సో మరి వంట చేసేటప్పుడు ఇలాగే కదా ఉంటుంది. ఇప్పుడే ఇడ్లీ పెట్టాను అనమాట, ఇడ్లీ అయిపోయింది. సో ఈరోజు చట్నీ చేశాను, కొబ్బరి పల్లీలు టమాటా కలిపి చట్నీ చేశాను. ఇంకొచ్చేసి కారం పొడి కూడా చేశాను, మీకు చూపిస్తాను. కారం పొడి కూడా చేశాను అనమాట. దేనికైనా అంటే కొంచెం ఉంటే మంచిగా ఉంటుంది కదా, ఇడ్లీకి చట్నీ లేకపోయినా కానీ తినవచ్చు అనేసి చేసి ఉంచేసాను. ఎన్ని రోజులు వస్తుందన్నమాట ఇది. కారం పొడి చేశాను. సో కారం పొడి ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇడ్లీ అయితే మా ముగ్గురమే కదా, ఇంకా తక్కువే పెట్టాను అనమాట. పిల్లలకైతే ఉంచాను. ఇప్పుడు నేను తింటానమాట. పూజ సామాన్లకి అన్నిటికీ బొట్లు అయితే పెట్టేశాను, క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేశాను. రేపు మార్నింగ్ ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట, ఫ్రైడే పూజ కాబట్టి కొంచెం క్లీనింగ్ పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈవినింగే ఇంకా బొట్లు అయితే పెట్టేశాను క్లీన్ చేసేసి. కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి, కిచెన్ చూడండి ఇలా ఉందనమాట. తిన్న తర్వాత మొత్తం అన్నీ ఒకసారి సర్దుకోవాలి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇడ్లీ అయితే తింటున్నాను. ఇడ్లీ చూడండి వేసుకున్నాను, ఒక 4 ఇడ్లీలు, కొంచెం చట్నీ కారం పొడి వేసుకున్నాను అనమాట. కొంచెం ఇలా చట్నీలో అద్ది కొంచెం ఇలా కారం పొడితో తింటే కొంచెం ఏంటంటే సూపర్ ఉందనమాట. సో నోటికి ఏంటంటే స్పైసీగా తినాలనిపించింది, అందుకే కారం పొడి చేశాను. కారం పొడి అయితే సూపర్ వచ్చింది. బాయ్ బాయ్, ఆకలేస్తుంది, తినేస్తాను.